కనీసం మానవత్వ లేకుండా పోయినాయి, అసలు విలువలే లేకుండా పోయినాయి. ఇంత బాధకర విషయం ఏంటంటే, భార్య ఉండి ఈయన ఎన్నో సంవత్సరాలు కష్టపడి భార్య పిల్లల్ని పెంచిన తర్వాత ఈయనకి పెరాలసిస్ వచ్చిందని చెప్పి ఆయన మాటలు కూడా రావు. భార్య ఆదరించకుండా బయటికి ఎంటేసింది. అసలు ఇంత విలువలు లేకుండా పోయినంటే చాలా బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవ్వరు కూడా అసలు ఈ రోజుకి ఆయన పేరేంటో కూడా నాకు తెలియదు. పేరు తెలియదు నాకు. మీ పేరు చెప్పగలుగుతారా? మీరేంటా రాసిస్తారా? పేరు రాసిస్తారా? రాయడు రాదా? ఇప్పుడు పెరస్ వచ్చింది కాబట్టి రాయడు. మీ పేరేంటి కూడా దీనికి మాటలు కూడా రావట్లేదండి. మాటలు కూడా వస్తాయి. ఇక్కడ వచ్చిన తర్వాత తిండి బాగుందా? ఇక్కడ అన్నం మంచిగా పెడుతురా? నాకే ఏడుపు వస్తుందండి చెప్తుండే. ఆయన ఏమైందని ఇన్ని రోజులు కష్టపడింది కదా, పేరెంట్స్ చూస్తే అట్లా వదిలేయాలా? ఇంత ఘోరం, ఇంత అన్యాయమా? ఎక్కడికి వెళ్ళిపోతాడు మనిషి? చూడడానికి కూడా రాదు, అసలు పేరేంటి తెలియదు, ఏమీ తెలియదు. కనీసం ఆయన పింఛన్ అయితే అప్లై చేద్దామని కూడా తెలియదు, ఆధార్ కూడా తెలియదు. వాళ్ళ పిఎస్ వాళ్ళు వాళ్ళకి పోలీసు వాళ్ళకి లెటర్ రాసి నా ఈరోజు మన విజయ్ ఫౌండేషన్లో జాయిన్ చేసుకోమని చెప్పారు. నిజానికి ఏంటంటే ఆయన ఆధార్ కార్డు కూడా క్షమించాలి, బేక్ బషీర్ వాళ్ళు మన ఆశ్రమానికి పంపించడం జరిగింది. సో అది క్షమించాలి. అయితే ఆయన గురించి చూశారు కదా మీరు, వీడియో కూడా నడవడం కానీ చేయడం కానీ. కాకపోతే అంటే దేవుని దయ వల్ల ఆయన ఫుడ్ అది బాగానే చేయగలుగుతాడు కదా, బట్టలే పిండుకోలేకపోతున్నాడు. అది మనం అన్నీ చేస్తూ ఉన్నాం. ఆయన కొద్దిగా ఫిజియోథెరపీ చేపిస్తే బాగానే చేతి. మీకు ఫిజియోథెరపీ చేపిస్తాను. ఫిజియోథెరపీ చేపిస్తే మంచిగా నడుస్తావు, ఏం కాదు. నేను ఫిజియోథెరపీ చేపిస్తాను, సెట్ అవుతావు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చాలా బాధ అనిపిస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో బాధతోటి, ఏదో విషయంతో పెద్దవాళ్ళందరూ కూడా మన ఆశ్రమాన్ని జాయిన్ చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని వాళ్ళు తెలిసేది నా బాధ ఏంటంటే, ఆమె కూడా అట్లా భర్తను వదిలేయడం అనేది చాలా తప్పది, చాలా తప్పండి. ఎందుకంటే అట్లా వదిలేయడం, ఆయన పేరు అసలు ఏం పేరు చెప్పలేకపోతున్నాడు కదా. అదృష్టం కొద్ది పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది, పిఎస్కి వెళ్ళడం జరిగింది. ఇల్లు అక్కడి నుంచి వచ్చాడు, ఎంతో కష్టపడి వచ్చాడు. దుబాయ్ వెళ్ళారండి మీరు? దుబాయ్ వెళ్ళారు కదా? ఓకే సరే, ఈయనకి మాటలు రావట్లేదు, అయినా పర్వాలేదు. మళ్ళీ కూడా నేను చెప్తా ఉన్నాను, మన విజిల్ ఇండియా ఫౌండేషన్ ఉంది. మీరు బయటికి ఏంటేషన్ ఆదరించడానికి మేమందరం ఉన్నాం. మీ అందరూ సహకారంతో మేము చూసుకుంటారని నమ్మకం కూడా నాకు ఉంది. ఈరోజు అలాగే డైనింగ్ హాల్లో మొన్న వర్షానికి బాగా లీక్ అయిపోతుంది కాబట్టి కొత్తది డైనింగ్ హాల్ మీద సీట్ కూడా వేయడం జరిగింది. దయచేసి మీరు ప్లీజ్ ఇలా బయటికి ఏంటేద్దు. ఎవరన్నా ఉంటే మన విజిల్ ఇండియా ఫౌండేషన్ పంపించండి, మేము చూసుకుంటాం. దయచేసి అలాగే వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే చేయొద్దు ప్లీజ్. జరిగేదంతా మాయేరా, మాయేరా అంతా మాయేరా. మనవాళ్ళు మందన్నది ఒక మాయేరా, జననం ఒక మాయేరా, మరణం ఒక మాయేరా. నడి మధ్యన జరిగేటి నాటకము మాయేరా.